నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం మీన రాశి ఫలితాలు. వీరి ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుంది. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. వీరికి రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి అర్ధాశ్రమ స్థానంలో రజితమూర్తిగా, నూతన గృహ నిర్మాణాలు చేయవారుగా, ఉన్నత విద్యల్లో రాణించేటట్లుగా, అలాగే శని సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా విచక్షణాధికారం గల ఉద్యోగాలు, సర్వ సౌఖ్యాలు పొందేటట్లుగా, రాహుకేతులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా వ్యయ స్వస్థ స్థానాలందు సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సర ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడి గురి అవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరస్పర అవగాహన, విద్యా ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పూర్తి శ్రద్ధతో చేయాలి. మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే స్థానం చెల్లడం కూడా ఉంది. గురుడు పుత్రస్థానమైన పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి, ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంది. అయితే అన్నింటినీ సర్దుకొని అధిగమిస్తారు. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న క్రమశిక్షణ, నియంత్రణ, సత్యలతలను ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవ బలము, ఎంతటి కఠినమైనటువంటి పనినైనా సాధించగలిగినటువంటి సత్తా కలిగి కార్యసాధకులు అవుతారు. సోమరితనము, పనులు వాయిదా వేయడం, నిర్లిప్తత కలగడానికి అవకాశం ఉంది. ఆశావహంగా లక్ష్యంతో ఉంటే అన్నింటినీ సాధించవచ్చు. సోదర సోదరీమణుల నుంచి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు కలిసి వస్తాయి. మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, వైద్య ఖర్చులు పెరగడం, అస్థిమిత పరిస్థితి, వృధాధనం వ్యయం దారితీసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర జల ఉత్పత్తులు, ఎగుమతిదారులు అధిక ధనాన్ని సంపాదిస్తారు. షష్టకాలంలో కేతువు సానుకూల ఫలితాలను ఇస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్ వ్యాపారంలో, వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్లు అధిగమించి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకి నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ప్రతి శనివారం ఆంజనేయ ప్రార్థన చేయడం, సుందరకాండ పారాయణ చేయడం వల్ల అశాంతి తగ్గుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3.